మకర రాశి వాళ్ళందరికీ కూడా 14వ తారీఖు జనవరి నుంచి 20వ తారీఖు జనవరి వరకు ఈ వారమంతా కూడా సూర్యుడి యొక్క ప్రభావం అష్టమాధిపతి లగ్నంలోకి రావటం మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. మంచి ధన ఆదాయం, మంచి కీర్తి ప్రతిష్టలు, కుటుంబ సంతోషం అంతా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనటానికి మీకు ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండి, వాళ్ళ విదేశీ యానాలు బాగుండి, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో అసలు ఎటువంటి బెంగ లేదు. బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండి, శత్రువులు మిత్రుడయ్యేటువంటి అవకాశాన్ని కలిగి ఉండి, అనుకున్న లోన్ అనుకున్నట్టుగా శాంక్షన్ అవుతుంది కూడా చెప్పవచ్చు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం మీకు ఈ వారం పెద్దగా లేదు. దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ కష్టార్జితం మీద మీరు బాగా డిపెండ్ అవ్వాలి. ఉద్యోగస్తులందరికీ కూడా ఎంతో మంచి సమయం, ఎంతో అనుకూలమైన వాతావరణం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్, పై అధికారుల ప్రశంసలు అన్ని చాలా బాగుంటాయి. అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాలు కనబడతాయి. లాభం అంటే జాగ్రత్తగా ఉండాలి. అక్కడక్కడ నష్టాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మకర రాశి వాళ్ళందరూ రోజు శని మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.